నాతో పెట్టుకోవద్దు, తొక్క చిరిగిపోతుంది. పెట్టే సార్, మీతో మాట్లాడాలని వచ్చారు. ఎవరు వచ్చినా సరే డొక్క చిరిగిపోతుంది. పెట్టే. అదిగా సార్, సినిమా హీరోయిన్లు జయప్రద జయసుధ వచ్చారు. జయప్రద జయసుధ జయప్రద జయసుధ. నమస్కారం. మీరేనా? ఏమిటి ఇలా వచ్చారు? పక్కన షూటింగ్ జరుగుతుంది, సరదాగా మేము చూసి వెళ్దామని వచ్చాం. ముందు మీరు ఇలా కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మేమిద్దరం కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నామండి. నేను ప్రొడ్యూసర్, అది డైరెక్టర్. మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా? మీరు ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్స్ అందరూ అవుట్. థ్యాంక్ యూ. చూడండి, మేము తీసే పిక్చర్ లో ఒక జైలు సీక్వెన్స్ ఉంది. అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరినీ చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక. మీరు తీయటం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి. మీరేమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా? మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను. అందులో నా డ్రీమ్ గర్ల్, నా స్వప్న సుందరి. స్వప్న సుందరి? మీరు నా స్వప్న నాయిక, మై డ్రీమ్ హీరోయిన్. కమాన్ కమాన్. వీడెవడో తెలుసా? అనుమానం మొగుడు. వీడేం చేశాడు తెలుసా? భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దానికి మేమేం చేసామో తెలుసా? వాడిని తగలబెట్టి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశాం. వాడు వచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా? 15 రోజులు. వాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలో తెలుసా? 5 సంవత్సరాలు ఉంది బాబు. పారిపోదాం అనుకుంటావా? 13 years and 300. కమాన్, మీకు చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. కమాన్ రండి. వీళ్ళెవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సిటీ. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? జాయింట్ కి ఒక మర్డర్ చేశారు. నాతో పెట్టుకోవద్దు, తొక్క చిరిగిపోతుంది. ఇట్రా. వీళ్ళిద్దరు కృష్ణ కృష్ణరాజులా లేరు? 6 అడుగుల పొడవు, మణుగున్నారు కోపం ఉన్న ప్రతివాడు కృష్ణరాజు కాడు. ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతివాడు కృష్ణ కాడు. దే ఆర్ హీరోస్, వీళ్ళు జీరోస్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. కమాన్ కమాన్ రండి. అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న డౌట్. వాట్? జైల్ సెల్లో బాత్రూమ్స్ కట్టిస్తే ఎలా ఉంటుంది? గుడ్ ఐడియా. అయ్యో, గవర్నమెంట్ కి ఎప్పుడు చెప్పా? మీకు తెలుసా? ఏంటి? ఆవిడ మా అమ్మ. నాకు నాన్న ఉన్నారా? మా నాన్నగారు బ్రతికే ఉన్నారా? సార్, మీరు జైల్లో ఖైదీలు సరిగ్గా చూడలేదనుకోండి, వాళ్ళు విడుదల అయ్యాక మిమ్మల్ని మర్డర్ చేస్తే ఎలా ఉంటుందంటారు? వెరీ గుడ్ ఐడియా. ఈ ఐడియానే గవర్నమెంట్ వెరీ బ్యాడ్ ఐడియా. అందుకే నేను ఖైదీలని బ్రదర్స్ లా ట్రీట్ చేస్తాను. సరే, మీ ప్రయత్నంలో మీరుండండి, మా ప్రయత్నంతో మేము వస్తాం. కలిసావా? ఏమన్నారు? ఏమంటారమ్మా, చాలా సంతోషించుంటారు. ఇన్నేళ్లుగా తల్లినే చూడని ఆ బిడ్డలు తల్లి ఉందని తెలిస్తే ఎలా ఉందో, ఎక్కడుందో కలుసుకోవాలని, తనివి తీరా మాట్లాడాలని ఏ బిడ్డ కనిపించదమ్మా. కరెక్ట్. వాళ్ళు ఏమనుకున్నారు అదే నువ్వు అన్నావు. మరి ఎలా వస్తారు? వచ్చేస్తారు. ఎలా వస్తారే? ఎలా ఏమిటమ్మా, వాళ్ళు హీరోస్ కదా, ఎలాగైనా వస్తారు. వచ్చేస్తారు. సార్ సార్, కృష్ణరాజాలు జైలుని తప్పించిపోయారు సార్. వచ్చేసారా బాబు? ఆ కల్పన రాగిణి వెళ్ళేది. మీ నాన్నగారిని మావయ్య గారిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళారు బాబు. అరుగు, వాళ్ళు వచ్చేసారు. ఏమండి, అబ్బాయింది చూడండి. బాబు బాబు
బాబు బాబు నాన్న నాన్న ఇన్స్పెక్టర్ ఏబిసిడి రావు హియర్. జైలు నుంచి ఖైదీ నెంబర్ 108, 109 కిషన్ రాజాలు తప్పించుకున్నారు. ఇస్ ఇట్? వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సిల్లీ, చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకోమంటారో చెప్పండి. మనం తీర్చుకోవాల్సింది ప్రతీకారం కాదు, వాస్తవాలు న్యాయస్థానానికి తెలియపరచడం. న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో వేచి చూద్దాం. ఇచ్చిందిగా తీర్పు. చేయని నేరానికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించమని. నిజమే, నేను నేరం చేయలేదని, ఏ నేరానికి మాకు శిక్ష విధించారో వాళ్ళు బ్రతికే ఉన్నారని, మేము అన్యాయంగా శిక్ష అనుభవించామని న్యాయస్థానానికి తెలియాలిగా. తెలిస్తే న్యాయస్థానం ఏం చేస్తుంది? జరిగిపోయిన 14 సంవత్సరాలు తిరిగి తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుందా? మీరు దూరం చేసుకున్న మీ భార్యాబిడ్డల ప్రేమానుబంధాలని, పశ్చిమలో మేము పోగొట్టుకున్న ఆప్యాయతను పట్టి తెచ్చి మన గుండెల్లో పోస్తుందా? చనిపోయిన నా తల్లిని ప్రాణాలతో తిరిగి తీసుకొస్తుందా? కూలిపోయిన నా తల్లి ఆవేదనను తిరిగిస్తుందా? చెప్పండి. నిజమే, అవేమీ ఇవ్వలేదు. అలాగని కత్తి కట్టి మీరు వాళ్ళని చంపితే జీవితంలో మేమేమేం పోగొట్టుకున్నామో అవన్నీ మీరు పోగొట్టుకుంటారు. పోతే పోనమండి, మా భవిష్యత్ ఏదో అవుతుందని, మేము నాశనం అయిపోతామని మీకు జరిగిన అన్యాయం తెలిసి నోరు మూసి కూర్చోవడం మా వాళ్ళు కాదు. వాళ్ళని చుట్టుపట్టుకుని లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం. వాళ్ళని క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. ఆవేశపడొద్దు. మీ వయసులో వీళ్ళు కూడా ఇలాగే దూకారు. ఫలితం చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయ్యాం. మళ్ళీ ఆ స్థితి రానివ్వకండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి. అది చెప్పడానికి జైలు నుంచి తప్పించుకొచ్చారా? మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేశారు. ఆ పని చేస్తే యమధర్మరాజును పిలిపిస్తాం మీ ప్రాణాలు పట్టుకోవడానికి. జాగ్రత్త. పెద్ద మనుషులని వాస్తవాలు తెలుసుకుని న్యాయం జరిపిస్తారని వస్తే అన్యాయం చేస్తారా? సరే, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెట్టిస్తాం. అయితే ఆ ఇద్దరే ఈ ఇద్దరు అంటారు. అవునండి. సిల్లీ, ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళెలా అవుతారు? లేదండి, లేదు. వాళ్ళు మమ్మల్ని చూడగానే భయపడ్డారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. కావాలంటే మీరు సిఐడీలను పెట్టండి, నిఘా వేయండి, నిజానిజాలు తెలుసుకోండి. మేము నిర్దోషులం అని చెప్పండి. హలో, వాట్ ఇన్స్పెక్టర్? వాట్ యు వాంట్? ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ. బోత్? వై? మీ పేర్లేమిటి? సత్యబాబు, రాంబాబు. సిల్లీ, మీ అసలు పేర్లు? అవే అసలు పేర్లు. మీ అమ్మ బాబు పెట్టిన పేర్లా? ఎస్, మా ఫాదరు మదరు కలిసి పెట్టిన పేరు. మీకు తెలుసా? ఎస్. మీ నాన్నలు అచ్చు మీలాగే ఉంటారు కదా? ఎస్. మీరు చూసారా? ఎస్. ఎక్కడ? ఇక్కడే. వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా, వాళ్ళని ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎలా చూశారు? వాళ్ళు చావడానికి ముందు. చావడానికి ముందు మీరు పుట్టలేదు కదా? నో, పుట్టాం. ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు? అప్పటికి మేము బచ్చాలం కదా, డీటెయిల్స్ మాకు తెలియవు. మీరు ఫారిన్ నుంచి వచ్చారు కదా? ఎస్. మిమ్మల్ని ఫారిన్ ఎవరు తీసుకెళ్లారు? మేమే వెళ్ళాం. మీరు బచ్చాలు కదా, ఎలా వెళ్ళారు? అది అది అదే సిల్లీ. మీరు సిల్లీ, మీ వేషాలు సిల్లీ, మీ బతుకులు సిల్లీ. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఆయన్నేనా నన్ను కూడా? Shut up. హలో, సిల్లీ. జస్ట్ మినిట్, ఫోన్ మీకే సార్. హలో. ఎస్ సార్. అది కాదు సార్, వీళ్ళని ఐఎమ్ సారీ సార్. ఎస్ సార్, వచ్చేస్తున్నాను సార్. ఎస్ సార్. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేశారో నాకంటే మీకే బాగా తెలుసు. ఈ ఫోన్ ఎవరు చేసి ఉంటారట? ఒకవేళ మనవాడు ఎవడైనా హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి నేనే ఫోన్ చేసి ఏర్పాటు చేశానండి.